అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహేస్ బ్లాగ్స్. చూసారండి, లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, పొగలొస్తున్నాయి. వీడియోలో ప్రాపర్‌గా కనిపిస్తుందో లేదో. అది హాస్పిటల్ అండి. మా వారు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి సెకండ్ ఫ్లోర్‌లోకి స్టాఫ్‌కి చెప్పారండి. పొగలొచ్చేస్తున్నాయి, లైట్ కూడా బ్లింక్ అవుతుంది అని చెప్పేసి హాస్పిటల్ స్టాఫ్‌ని అలర్ట్ చేశారు. చాలా పెద్ద ప్రమాదమే జరిగింది, తప్పిందండి. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. చాలామంది పక్కనే ఉండి చూస్తున్నారు. కాపోతే మా వారు ఎవ్ ఎవ్ అంటే ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు అనే ఉద్దేశంతో గబగబా వెళ్ళారండి. ఎంత మంచి నేచరో, ఎంత మంచిగా అనిపించింది మా వారిని చూసి నాకు. ఇంకా ఇంప్రెస్ అయిపోయాననమాట. ఆ తర్వాత మేము బయటికెళ్ళి స్నాక్స్ తెచ్చుకున్నాము. ఇంటికి రాంలోనే ఇంకా బాసనలన్నీ దర్శనమిచ్చాయి. ఏం చేస్తాము, అందుకని చెప్పేసి కడిగి పక్కన పెట్టేశాను. ఈరోజు గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందుగా గోంగూర తుంపుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలో మనం మంచిగా కడిగి తుంపుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు, కారాలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం లైట్‌గా ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మంచిగా మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి మగ్గనివ్వండి. ఫస్ట్‌లో ఈ రకంగానే మనం కలపడానికి ఉండదు. ఆ తర్వాత మనకి గోంగూరలో నుండి వాటర్ ఫామ్ అవుతాయి కదా, దగ్గర పడిపోతుందనమాట. ఇంకిపోతాయి. ఇవన్నీ ఆకులన్నీ క్వాంటిటీ తగ్గిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా లైట్‌గా. ఈ రకంగా మనం ఇంకా మీడియంలో పెట్టి కుక్ చేయాలి. మీడియంలో పెట్టి కుక్ చేయడం వల్ల ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా లోపల దాకా మంచిగా కుక్ అవుతాయండి. మూత పెట్టి మనం కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ మధ్య సిలిండర్స్ దొరక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండీ. ప్రతి కర్రీ మనం మూత పెట్టి కుక్ చేస్తే కనుక కొంచెం గ్యాస్ సేవ్ చేసినట్టు ఉంటుంది. కర్రీ కూడా త్వరగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది, మెత్తగా ఉడుకుతాయన్నమాట వెజిటేబుల్స్ అన్నీ కూడాను. దాదాపు మనకి ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా లోపల దాకా మంచిగా కుక్ అయ్యి మెత్తగా అవ్వాలన్నమాట. అప్పుడు మనం పప్పు కవ్వం ఉంటుంది కదండీ, పప్పు కవ్వంతో మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. పచ్చిమిరపకాయలు అంతటి వరకైతే ఫస్ట్ ఇలా మనం ప్రెస్ చేసి మ్యాష్ చేయాలన్నమాట, నేను చూపిస్తున్నట్టుగా. మరీ మెత్తగా చేసుకోవద్దు, చట్నీ బాగోదు. ఈ రకంగా అయితే ప్రిపేర్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. నేను కొంచెం చెట్టి పక్కన పెట్టాను తాలింపు వేయకముందు. ఎందుకంటే బగారా రైస్ చేశాను దాంట్లో కోసం. ఇప్పుడు మిగతా చట్నీ అయితే తాలింపు వేసేసాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, ఎల్లిపాయలు వేసి తాలింపు వేసానండి. తినేవాళ్ళైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏంటి అన్నీ పచ్చిమిరపకాయలు వేశారనుకుంటారా? గోంగూర క్వాంటిటీని బట్టి వేశాను. అయినా కూడా పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోవచ్చిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది. సగం వరకే వస్తుందన్నమాట. అందుకోసం మా మమ్మీ గబగబా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేశారు. అల్లం వలిచి ఇంకా ఎల్లిపాయలు కూడా వలిచి ఈ రకంగా అల్లం కడిగి ముక్కలుగా కట్ చేసి జల్లెల్లో వేసి ఆ తర్వాత బ్లెండ్ చేశారండి. కొంచెం సాల్ట్ వేసి బ్లెండ్ చేశారు. మిగతా ఏం యాడ్ చేయలేదండి. ఎందుకంటే మనం కర్రీస్లో వేస్తున్నాము స్పైసెస్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో గరం మసాలా పౌడర్లో వేసుకొని మన హెల్త్ పాడు చేసుకోకూడదు. అందుకని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఈరోజు నేను మసాలా వేసి, అంటే ఎండు కొబ్బరి తురిమినే మసాలా కర్రీ అంటారు కదా, చికెన్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని అప్పటికప్పుడు బాగుంటుందని ఎండు కొబ్బరి తురుము ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు చికెన్ మంచిగా కడిగి ఉల్లిపాయలు కట్ చేసి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చాలా లైట్గా గరం మసాలా పౌడర్ ఉంటే కనుక వేసుకోండి. మంచిగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఆయిల్ వేసి మనం కర్రీ స్టార్ట్ చేసేయడమే. నేను మొత్తం ఎక్కువ కనిపించాలి రెడ్డిష్గా అని చెప్పేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అంతా మంచిగా స్ప్రెడ్ చేశాననమాట. రెడ్గా బాగుంటుందని చెప్పేసి ఈ రకంగా కలుపుకొని ఒక అరగంట తర్వాత మనం ఆయిల్ వేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేయాలి. ఇంకా మూత పెట్టి మనం కుక్ చేయాలండి. దీనివల్ల చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఉల్లిపాయలు, చికెన్లో నుండి వాటర్ ఊరుతాయి. ఈ వాటర్ మనకి దాదాపుగా దగ్గర పడిపోవాలండి. మంచిగా కుక్ చేసుకోవాలి. కాసేపు కలుపుతూ ఉండాలి. నేను షార్ట్కట్లో చూపించాను, మొత్తం డీటెయిల్గా చూపించలేదు.
వాటర్ ఈ రకంగా కొంచెం ఉన్నాయనగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమైతే వేసుకోవాలి మనం దీంట్లోకి. మంచిగా ఒకసారి కలుపుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. ఆ తర్వాత సిమ్‌లో పెట్టుకోండి. మంచిగా కలుపుతూ ఉండాలండి. ప్రాపర్‌గా కుక్ అవ్వాలి. మనకి అడుగంటడానికి వస్తుందనమాట కర్రీ. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కర్రీలో నుండి. అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి కర్రీలో. ముక్కలు మునిగేంత వాటర్ వేసుకొని, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. అంటే మనం ఎంత థిక్‌నెస్‌గా అవసరమో అంత థిక్‌నెస్‌గా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఉంటే గనుక లాస్ట్‌లో మీరు కొత్తిమీర వేసుకోండి. లేకపోతే ఏ రకంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా బావుంటుంది. నేను ఫస్ట్ కొంచెం వాటర్ ఏస్తాను ఏ కర్రీలో కూడా. ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను అవసరం అనిపిస్తే. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఇంకా అంతేనండి. ఎన్ని ప్రిపరేషన్స్ చేసిన తర్వాత బాసనలు పడకుండా ఉంటాయండి. మళ్ళీ కడిగి ఈలోపు పక్కన పెట్టాను. ఈరోజైతే స్పెషల్ బగారా రైస్ అండి. చాలా సింపుల్‌గా స్పైసెస్ ఏసి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ వేసి, ఇంకా టొమాటోస్ మెత్తపడిన తర్వాత ఎసరు వేసేసి, ఆ తర్వాత రైస్ ఏసేసి చేసేసానండి చాలా సింపుల్‌గా. ఈ వీడియో అయితే నేను డీటెయిల్‌గా తీయలేదు. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి చికెన్ గ్రేవీ, గోంగూర చట్నీ, రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా బగారా రైస్. ఇంకా కాసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే నేను మలిదా లడ్డు తిన్నానండి. ఇది నాకు ఒక ఎడిక్షన్ లాంటిది. అంత ఇష్టం నాకు. చాలా మంచిగా అయితే ఉంది ఈ లడ్డు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన టేస్ట్‌లో అయితే ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. మా మేనత్త తెచ్చి పంపించారు నా కోసం. ఇంత పని చాలినట్టు నేను ఈరోజు దోసలకి వేశానండి. మంచిగా కడిగి ఇంకా దోస పిండికి వేసేసాను గ్రైండర్‌లో. చాలామంది దోసపిండి ప్రిపేర్ చేసేటప్పుడు రైస్ వేస్తారు. నేను ఆ రకంగా కాకుండా నేను పోహా ఏస్తానండి. అటుకులు వేస్తాను. అలాగే వేయాలి కదా అని ఎక్కువ కాదు. 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. దానివల్ల మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. కలర్ కూడా మంచిగొస్తుంది దోసలకి. మొత్తం బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టోర్ చేసి. ఎందుకంటే మా వారు బయట నుండే ఈ మధ్య తీసుకొస్తున్నారు టిఫిన్స్ అందుకోసం. నిజంగా అండి నేను చెప్తున్నాను కదా! మా వారు అలా వెళ్ళటం నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ దగ్గర బయట నుంచొని చూస్తున్నారు. లోపలికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేదండి. మా వారు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఇంక మొత్తం పనైతే అయిపోయింది. నేను ఈ రకంగా దోసపిండి కింద ప్లేట్ ఉంచాను. ఎందుకంటే అది పొంగితే గనుక మళ్ళీ మొత్తం కడుక్కోవాలండి. అందుకోసం ఇంకా కొంచెం సర్దుకునేది ఉంది. అది సర్దుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను. ఈ రోజుతో ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నానండి. మా వారు చేసిన పనైతే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే గనుక నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా?